తీస్తాం గుండాగాళ్ళందరికీ చెప్తున్నాం. అలాగే మీరు వైఎస్ జగన్ ఇలా అంటున్నాడు, సిద్ధం 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 అని. దేనికా సిద్ధం? మేము సిద్ధం. ఓటేసి కింద తుంగలో దొక్కుతావు. నేను గుర్తుపెట్టి దీనికి సిద్ధం ఏంటి? ఎవరిని చూపిస్తావు? ఎవరిని బెదిరిస్తున్నావు? ఇలా అంటే నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తే ఇలా అనడానికి, ఈయన కూర్చోబెట్టి ఇట్లా అంటే సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతాం అనుకున్నాడు. నేను చాలా తెగించి వచ్చాను. నేను రాజకీయాల్లోకి రాకముందు 2003 నుంచి రాజకీయ ప్రస్థానం 2009లో ప్రారంభించారు. ఒకటే ఆలోచించా, నేను పొద్దున్నే లేచి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళాను అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజంలో ఇలాంటి గుండాగాళ్ళని హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి. నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగుల్ని మనం హ్యాండిల్ చేయలేం. మీ వల్ల అవుద్దా? మీరు చెప్పండి. నేను తెగించకపోతే అవుద్దా? మీకు ఇంత ధైర్యం రాదు. భయం. నాకు అన్నిటికంటే చిరాకు భయం గుప్పిట్లో సమాజం ఉండటం నాకు ఇష్టం లేదు. ఒక బాలగంగాధర్ తిలక్, ఒక లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఎక్కడో సరిహద్దుల్లో ఉండి మన దేశ హద్దుల్ని కాపాడుకునే ఒక సైనికుడు ఇక్కడ మన గాజువాకలో మిలిటరీ సైనికుడు తన భూములను కోల్పోతున్నాడు ఇక్కడ కూర్చొని రాజకీయ వ్యవస్థ వల్ల. మన హద్దుల్ని కాపాడే సైనికుడికి తన ఇంటి హద్దుల్ని కాపాడుకునే స్థాయి లేదు. అలాంటి సైనికులకు నిలబడాలి. ఇవన్నీ ఆలోచిస్తున్నా. నేను మీకు మాటిస్తున్నా, ఈ పథకాలు ఉన్నాయి. 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉన్నాయి. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది. 20 లక్షల ఉపాధి అవకాశాలు యువతకు ఉన్నాయి. అలాగే 25 లక్షల ఆరోగ్య బీమా ఉంది ప్రతి కుటుంబానికి. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మీకు భద్రత, స్వేచ్ఛ, ఇది మీకు చూపిస్తాను. మీకు అది భద్రత, స్వేచ్ఛ, ఈ 2 లేనప్పుడు మీకు ఎంత డబ్బున్నా, మీరు చూశారు చాలా మంది డబ్బున్న వేలాది కోట్ల మంది ఆఫ్టర్ ఆల్ ఒక గూండా పొలిటికల్ లీడర్స్కి భయపడిపోతుంటే మనం ఎక్కడ పారిపోతాం? నా సన్నిహితులు చాలా చెప్తున్నారు, మేము ఆంధ్రప్రదేశ్కి రావండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటే నేను ఒకటే చెప్పా, ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అందరూ? మేము అమెరికాకి వెళ్ళిపోతాం. ఓకే, మాకు అమెరికాలో బంధువులు ఉన్నారు, సంతోషం. అక్కడేమో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటున్నారు, మళ్ళీ ఇంకో ప్యారల్ గా వైట్ లైవ్స్ మ్యాటర్ అంటున్నారు. మన బ్రౌన్ లైవ్స్ కి వే డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్? ఇన్ విచ్ వే డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్? మనం ఎక్కడికి పారిపోలే. మనం భారతీయులం. ఇది మన నేల, మన ఆంధ్ర, మన తెలుగు. ఇక్కడే కొట్లాడి నిలబడి దమ్ముగా నిలబడాలి తప్ప ఒక గుండా పరిపాలిస్తున్నాడు, ఒక గుండాగర్ది చేసే వ్యవస్థ ఉందని పారిపోకూడదు. మీరు విశాఖను వదిలి ఎక్కడికి వెళ్తారు? ఈ ఇల్లును వదిలి ఎక్కడికి వెళ్తారు? ఈ సందుని దాటి ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే నిలబడాలి. మీరు ధైర్యం తెచ్చుకోకపోతే నేను మీ గుండెలకి నిప్పంటించడానికి వచ్చాను. అధికారం కంటే ఒక నిప్పు. మీరు సమాజం భయంతో ఉండిపోయారు. మీరు ఒక్క ఆడబిడ్డ మీరు కూర్చోబెట్టుకున్న మమతా బెనర్జీ నడి రోడ్డు మీద ఆవిడ ఇబ్బంది పెడితే ఒక్క స్త్రీకి కోపం వస్తే ఆవిడ ఎన్డీఏ కూటమి పార్ట్నర్ కాకపోవచ్చు, కానీ ఆవిడ జీవితం అంటే ఒక బిడ్డ తాలూకు కోపం వస్తే మొత్తం 33 దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వాలను కూడా తీసిదించేసింది. అలాంటిది ఆడబిడ్డలు, ఇక్కడున్న ఆడబిడ్డలు మీరు తిరగబడితే ఎంత పెద్ద గుండాలైనా నిలబడలేరు. వీటన్నిటికంటే కూడా నేను నిలబడి చూపిస్తున్నా. నేను మీకు అడ్డంగా నిలబడిపోతున్నా. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. సముద్రాన్ని చెత్త చేశాడు. కాలుష్యం గురించి